అందరికీ తెలుసు. మొన్ననేమో ఇందిరమ్మ ఇళ్ళ మీద కామెంట్ చేసాడు ఇందిరాగాంధీ గారి మీద. ఈరోజేమో మా గద్దరన్న ఒక బ్యాక్వర్డ్ క్లాస్, ఒక ఎస్సీ ఎస్టీ, మేము ఒక బ్యాక్వర్డ్ ఉన్న మా సమాజంకి కూడా ఒక పద్మవిభూషణ్ అవార్డు ఎట్లా ఇస్తారని పిచ్చి పిచ్చి కూతలు కూస్తుండు. మన బండి సంజయ్ మతిభ్రమించిందో, మరి తెలివి ఉండి మాట్లాడుతుండో, తెలివి లేక మాట్లాడుతుండో, ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ సంఖ్యల చోరీ మాట్లాడుతుండో ఆయనకే తెలవాలి. ఎందుకంటే ఒక పద్మవిభూషణ్ గద్దరన్న తెలంగాణ పోరాట యోధుడు. గద్దరన్న చేసిన కృషి తెలంగాణకి ఎంతో ఉంది. అలాంటి వ్యక్తికి పద్మవిభూషణ్ ఇవ్వకపోయినా సరే కానీ ఉల్టా కామెంట్ చేసిన ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. రానున్న రోజులలో బీజేపీ ప్రభుత్వంకి, బీజేపీకి తగిన బుద్ధి చెప్తారు. రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో పిఎం నరేంద్ర మోడీ గారు స్టేజ్ మీద ఉంటే ఒక పెద్దన్న పాత్ర పోషించాలని రిక్వెస్ట్ చేసిండు. ఎందుకోసం చేసిండు? తెలంగాణ ప్రజల కోసం చేసిండు. నేను తెలంగాణ ప్రజల కోసం ఒక 4 మెట్లు దిగుతా అని చెప్పి ఒక పెద్దన్నలాగా పాత్ర పోషించాలి మీరు తెలంగాణకు అని చెప్పారు. అంత దిగజారి మా సీఎం గారు మా ప్రజల కోసం మాట్లాడుతుంటే ఒక అవార్డు కోసం ఈయన వాక్యం చేసుడు తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. రానున్న రోజులలో 100% బీజేపీ అనే పార్టీ తెలంగాణలో కనుమరుగవుతుంది. ఇది మాకు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి మీతో చెప్తున్నాం. బండి సంజయ్, బండి సంజయ్. Subscribe us and press the bell icon for more interesting updates.